ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా ఇంకా వైసీపీ నాయకులకి సిగ్గు రాలేదని అన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు అనేక మార్పులను తీసుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. పదవికాంక్ష తప్ప వేరేదే లేదు. ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో వాటా అడిగాడు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో వాటా అడిగాడు. కియా కంపెనీలో వాటా ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని వాళ్ళ కొడుకు ఓడిపోయాడో, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ, సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడడానికి. హైయెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా. నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా మీకు. ఎక్కడ మీకు అర్హత? హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయి మళ్ళీ తొగనమ్మ అని మైకుల ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశారంట. అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు. మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు పలానా రోజుకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే 30 డిసెంబర్ 2026 అంటే అంతకంటే ముందు జూన్ 30 పూర్తి చేయమన్నారు చంద్రబాబు గారు.